రుద్రాణి, జన్మనా జాయతే శూద్రః అని భగవద్గీతలోనే ఉంది. పుట్టుకతో అందరూ ఏ వర్ణంలోనూ ఉండరు. కాని వాళ్లు తిరిగే వాతావరణాన్ని బట్టి వర్ణాలు ఏర్పడ్డాయని గీతలో రాసుంది. దీక్షితులుగారి కూతురైనా సరే తను దక్ష గురించి వింటూ పెరిగాను అని చెప్పింది. అందుకే ఆ ధైర్యం తనకొచ్చింది. భూమిని ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళి ఆ ఆదిత్య కంట పడకూడదు అని నేను పెంచిన పెంపకం తనని ఒంటరిని చేసింది, పిరికిదాన్లా మార్చింది. అందుకే కదా తనలో మళ్లీ ధైర్యాన్ని నింపడం కోసమే జానకిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ రోజు నేను చేసిన తప్పు ఈరోజు జానకి వల్ల సరిదిద్దుకోగలనన్న నమ్మకం నాకొచ్చింది. సరేనమ్మా, ఏదైతేనే భూమిలో మార్పు రావాలి. దక్షకిచ్చిన మాట నిలబడాలి. నా చెల్లెలి కూతురు తల్లిని మించిన కూతుర్లా ఉండాలన్నదే నా కోరిక. దానికోసం ఎన్ని రోజులైనా శ్రమించాలి అనుకున్నాను, ఎంతకాలమైనా ఎదురుచూడాలి అనుకున్నాను. ఇంతలో నువ్వొక నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నేను నీకు అడ్డు రాకూడదు అని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం నేనిలా తీసుకోవడానికి బలమైన కారణం ఉందమ్మా. భూమి పెళ్లి చేయడానికి మన దగ్గర ఎంతో సమయం లేదు. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. ఎందుకమ్మా? ఆదిత్య గురించి భయపడుతున్నావా? తన కూతురిని ఎలాగైనా తీసుకెళ్లిపోతాడని నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ పరిసరాల్లో నుంచి తన కూతుర్ని తీసుకువెళ్లడం ఆదిత్య తరం కాదు కదా. ఆ హరిహర బ్రహ్మాదులెదురొచ్చినా నేనడ్డుపడతాను. చూడమ్మా, తను కూడా రాజవంశంలో పుట్టాడు. ఎత్తుకి పై ఎత్తులు వేయడం తనకి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా తన రక్తాన్ని తనకి దూరం చేశామని మన మీద పగతో రగిలిపోతున్నాడు. తన కూతుర్ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం మొదలుపెట్టే ఉంటాడు. ఆ ప్రయత్నం ఫలించిన రోజు మన ఊహకు కూడా అందకుండా భూమిని మనకి దూరం చేస్తాడు, తనకి దగ్గర చేసుకుంటాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఆదిత్య ప్రయత్నం ఫలించేలోగానే భూమి మెడలో తాళి పడాలి. తన ఇంటి పేరు ఈ ఇంటి పేరు అవ్వాలి. ఆ తర్వాత తన కూతుర్ని తను చూసుకున్నా మనకెలాంటి అభ్యంతరం ఉండదు. అంటే నీ ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా ఆదిత్య ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉండుంటాడంటావా? వద్దమ్మా. అదేంటి ఫ్రెండ్, ఇంత మంచి శుభవార్త చెప్పినందుకు నువ్వు ఎంతో సంతోషంగా నాకు స్వీట్ తినిపించావు. ఇప్పుడు నేను తినిపిస్తుంటే నువ్వెందుకు తినట్లేదు? నువ్వు నా కూతురికి దగ్గరవుతున్నావని తెలుసుకుని చాలా ఆనందంగా ఉందమ్మా. కానీ అది జరుగుతుందా అని కొంచెం అనుమానంగా ఉంది. అదేంటి ఫ్రెండ్, వాళ్ళే నన్ను పిలిచి భూమి బాధ్యతను అప్పగించారని చెప్తున్నాను కదా. అంటే నేనబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదమ్మా, వాళ్ళ మాటల్లో ఒకటి ఉంటుంది, మనసులో మరొకటి ఉంటుంది. అది తెలుసుకోలేకే నేను ఆ ఇంటికి దూరం ఇన్నేళ్ళయింది. చివరికి నా భార్య కడసారి చూపు కూడా నేను నోచుకోలేకపోయాను. నా కన్న కూతుర్ని ఇంతవరకు కంటితో చూసుకోలేకపోయాను. ఫ్రెండ్, వాళ్ళ మీద నీకు కోపం ఉంది కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావని చెప్పాను. అక్కడ నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు. అయినా భూమి నా చెల్లెలు. నా చెల్లెల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా. నీది మంచి మనసు కాబట్టి నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నామ్మా. కానీ వాళ్ళది ఎంతో గొప్ప పేరున్న బొబ్బిలి వంశం. కానీ ఇప్పుడు నీ అంత మంచి మనసు ఉన్న వాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు. ఒకప్పుడు దక్ష మాత్రమే ఉండేది. తను వెళ్ళిపోయాక ఆ ఇంట్లో మంచి అనేది కూడా ఒక చరిత్రలా మిగిలిపోయింది. లేదు ఫ్రెండ్, నువ్వు అనవసరంగా. చూడమ్మా, నిన్న ఒక మాట అడుగుతాను, నువ్వేమనుకోవుగా? చిన్నప్పటి నుంచి దక్ష ఫోటోని చూస్తూ దక్షని తలుచుకుంటూ పెరిగిన నువ్వే ఇంత ధైర్యంగా ఉన్నావు. కానీ దక్ష కడుపున పుట్టిన తనింకెలా ఉండాలి? సింహం ఎదురొచ్చినా సరే బెదరకుండా నిలబడేలా ఉండాలి. కానీ ఇప్పుడు భూమి ఎలా ఉంది? పాపం కదిలే ఆకుల్ని చూసినా గజగజ వణికిపోతుంది. దానికి కారణం ఆ ఇంటి పెంపకం. అంటే ఏంటి ఫ్రెండ్, వాళ్ళిదంతా కావాలని చేశారంటావా?
నేను నా కూతురు కోసం వెతుకుతున్నానని వాళ్ళకి తెలుసు. తను నా కంటపడకుండా ఉండడానికి ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లారు. ప్రపంచం తెలియకుండా పెంచారు. దాన్ని ఒంటరిగా మిగిల్చారు. అంతవరకు ఎందుకు? ఇప్పుడేదో నీకు బాధ్యత అప్పగించారని నువ్వు ఆనందపడుతున్నావు కదా, ఆ బాధ్యత వెనకాల కూడా ఒక భయంకరమైన కుట్ర ఉండే ఉంటుంది. కుట్రేముంది ఫ్రెండ్? భూమి ఆ ఇంటి కోడలు కావాలని పెద్ద ఆవిడ కోరిక. దక్షమ్మ అడిగిందంట నా కూతురు భార్గవ భార్య కావాలి అని. అది నిలబెట్టడానికి వాళ్ళిదంతా చేస్తున్నారని నాతో చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నిజమేనమ్మా, ఎంతసేపు తన మాట నిలబెట్టుకోవాలని పెద్దావిడ ప్రయత్నిస్తుంది. కానీ నా కూతురు మనసులో ఏముందో ఆవిడ ఏ రోజైనా తెలుసుకుందా? కనీసం భూమికి ఈ విషయం చెప్పి తన ఇష్టం ఏంటని అడుగుంటుందా? అదేంటి, భూమికి కూడా చిన్నప్పటి నుంచి ఈ విషయం తెలిసే ఉంటుంది కదా. ఆడపిల్ల పెరుగుతున్నప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి, ఈ వ్యక్తినే కట్టుకోవాలి, అతనే నీ జీవితంలో ఉండాలి అని బలవంతంగా చెప్పడం వేరు, అసలు తన మనసు తెలుసుకుని తనకి పెళ్లి చేయడం వేరు. పెళ్ళనేది ఇద్దరిని ఒకటి చేయడం కాదమ్మా, రెండు మనసులను ఒకటి చేయడం. పెళ్లి చేసుకోబోయే మనిషి మనసులో మన స్థానం ఎంతుంది, ఆ మనిషి గురించి మనం ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాం అని తెలుసుకునేలా చేయడం. నా కూతురికి అవకాశం వాళ్ళు ఇచ్చారా? కనీసం తన్ని అడిగుంటారా? తన ఇష్టానికి విలువిస్తారా? అసలు అలాంటివేవి ఉండవు. నేను మాటిచ్చాను, ఆ మాట మీద నువ్వు నిలబడాలి, నీకు పెళ్లి చేసేస్తాను, నువ్వు తల వంచాలి అని అంటారు. అంటే భూమికి ఇష్టం ఉండదని నువ్వు అనుకుంటున్నావా ఫ్రెండ్? ఇష్టం ఉందో లేదో తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరు అంటున్నాను. సరే ఫ్రెండ్, తను నా చెల్లెలు అని వాళ్ళు నాకు చెప్పారు. నేను కూడా అలాగే చూసుకుంటాను అన్నాను. వాళ్ళు అడగపోతేనే నా చెల్లెల్ని నేను అడుగుతాను. తన మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను. నిజంగా తను భార్గవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ నువ్వనుకున్నట్టే తన మనసులో అలాంటి ఉద్దేశం లేకుండా ఈ పెళ్లి బలవంతంగా జరుగుతుందని నా చెల్లి నా దగ్గర బాధపడితే మాత్రం అటు సూర్యుడు ఇటు ఉదయించినా, బొబ్బిలి వంశం మొత్తం ఎదిరించినా నా చెల్లెలి మెడలో తాలి పడదు. తనకిష్టం లేని పెళ్లి అక్కడ జరగదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎదురు నిలబడతానన్నది ఎలాంటి వాళ్ళతోనో తెలుసా? అన్ని అవకాశాలు ఉండి కూడా నేనే ఏమీ చేయలేకపోయాను. ఒక ఆడపిల్లవి, నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు? చూసావా ఫ్రెండ్, ఆడపిల్లల గురించి ఎంతో గొప్పగా మాట్లాడావు. అలాంటిది నువ్వు కూడా ఒక సమస్య వస్తుందంటే ఆడపిల్లవి నువ్వేం చేయగలవు అంటున్నావు. కానీ ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఎన్నో పోరాటాల్లో విజయాలు సాధించారు. అంతవరకు ఎందుకు? ఎంతసేపు ఎంత గొప్పగా దక్షమ్మ గురించి మాట్లాడిన నువ్వే దక్షమ్మ ఆడదే అని మర్చిపోయావు. నాకు ఆ దక్షమ్మే ఆదర్శం. నేనొక వ్యక్తిని నమ్మాను అంటే ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తాను. అవసరమైతే నా ప్రాణం అడ్డేసైనా నిలబడతాను. భూమి నాకు రక్తం పంచుకు పుట్టిన చెల్లి కాకపోయినా ఆ రాముడిచ్చిన చెల్లి. నా చెల్లికి ఇష్టం లేని పనిని ఒక అక్కగా నేనెలా జరగనిస్తాను? నేను తండ్రి కూతుర్ని కలుపుతానని నీకు మాటిచ్చాను. కలిసేటప్పుడు నీ కూతురు ఆనందంగా నీ దగ్గరికి రావాలి తప్ప బాధతో వచ్చే ప్రసక్తే లేదు. నా చెల్లెలికి ఇష్టం లేనిది అక్కడ ఏదీ జరగదు. ఇది ఆ అమ్మ సాక్షిగా నేను నీకిస్తున్న మాట. నీ అనుమానం నీకుండొచ్చు. ఆదిత్య భూమిని తీసుకెళ్లడానికి మన ఊహకి అందని ప్రయత్నం చేస్తుంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఇక్కడున్నది బొబ్బిలి రుద్రాణి. లేదమ్మా, నీ గురించి నేనెప్పుడు తప్పుగా అనుకోను. ఈ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తావని, చెల్లెలి మాట నిలబెట్టాలని నువ్వు అనుక్షణం తప్పిస్తావని నాకు తెలుసు. కాని కాలం కలిసి రావాలి కదా, ఆ దైవం సహకారం ఉండాలి కదా. మన మాట శాసనమని మనం అనుకుంటే సరిపోదు. భూమి మెడలో మంగళసూత్రం పడినప్పుడే ఆ శాసనం నిజం అవుతుంది. మనమిచ్చిన మాట నిలబడుతుంది. చూడమ్మా, ప్రతివారి జీవితాన్ని ఆ పరమేశ్వరుడు రాస్తాడు. ఆయన రాతని ఎవరూ మార్చలేరని అందరూ అనుకుంటారు. కాని మనం ఒక మాట ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఆ భగవంతుడు రాసిన రాతేనని
మర్చిపోతే ఎలా? జటాధర స్వామి ఆశీర్వదించిన బంధం వీగిపోతుందని భయపడ్డం ఎందుకు? అదే జటాధర స్వామి ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు కదా, అది మర్చిపోకూడదు కదా. నిజమేనమ్మా. తల్లి ప్రాణం పోసినప్పుడు తన ప్రాణానికి తెగించి పోరాడాల్సొస్తుంది. బిడ్డ ప్రాణం పోసుకుంటున్నప్పుడు ఎంతో శ్రమపడాల్సొస్తుంది. పుట్టే పసిగుట్టు ఎదిరించడం మొదలవడంతోనే జీవితంలో ఎదగడం మొదలవుతుంది. అలాంటిది ఇంత పెద్ద కుటుంబం, ఇంతమందికి మనం ధైర్యం, మనం భయపడితే ఎలాగమ్మా? జానకి వల్ల భూమికి మంచి జరుగుతుందో లేదో నీ నమ్మకానికి వదిలేస్తున్నాను. కానీ నా చెల్లెలికిచ్చిన మాటని నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ముహూర్త కాగితాన్ని చింపిందే నువ్వు కదా, మళ్ళీ ఇప్పుడు నువ్విలా మాట్లాడుతున్నావేంటి? అమ్మా, ఆ రోజు నేను కాగితాలు చించింది భూమి ఇంటి గౌరవాన్ని నిలబెట్టే స్థాయికి వచ్చిన తర్వాతే పెళ్లి జరిపించాలని తప్ప ఈ పెళ్లిని ఆపాలని కాదు. ఆదిత్య భూమిని తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ల వెనకాతల ఎవరున్నా సరే, ఎంతమంది బలగం నిలబడినా సరే, ఇక్కడున్నది రుద్రాణి. ప్రపంచం మొత్తం ఒకవైపు నిలబడినా నేనొక్కదాన్ని ఎదురు నిలబడి నా చెల్లెలికిచ్చిన మాట నిలబెడతాను. భూమిలో ధైర్యాన్ని నింపుతాను. తను ఇంటి గౌరవాన్ని నిలబెట్టే కోడలిగా నేను మారుస్తాను. నా మేనల్లుడు భార్గవ్ జీవితంలో దక్ష కూతురు మాత్రమే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది విధిరాత అవునో కాదో నాకు తెలియదు గాని నేను రాసే రాత. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మన మాట బలం కన్నా ఆ తండ్రి కూతుళ్ల బంధం ఎక్కువ కదమ్మా, దాన్నెలా కాదంటాం? ఎవరు కాదనగలరు? తండ్రి కూతుర్ని విడదీయాలని మనం కూడా ఎప్పుడూ కోరుకోలేదమ్మా. ఆ రోజు తను ఈ ఇంటి గుమ్మం ముందుకొచ్చి తన కూతుర్ని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను అంటేనే కదా అల్లుడైనా కూడా ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేశాం. భూమిని తన కంట పడకుండా పెంచాం. నా చెల్లెలు కూతురు ఎలా పెరిగినా, తను ఎలా ఉన్నా సరే తనలో మార్పు తీసుకురావడం తథ్యం. తను ఈ ఇంటి కోడలు కావడం శాసనం. అది ఎప్పటికీ మారదు. దానికి అడ్డొచ్చేవాళ్లు ఎవ్వరైనా సరే నాకు శత్రువులవుతారు. వాళ్ళని నా కంఠంలో ఊపిరుండగా నేను క్షమించను. నీకు మాటిస్తున్నాను. ఏంటి ఫ్రెండ్ ఇక్కడికి తీసుకొచ్చావు? చూడమ్మా, నా కూతురు పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన పుట్టినరోజు కని పండగలు కని ఎప్పటికప్పుడు తన కోసం కొన్న బట్టలు ఇవి. ఈ బట్టలతో ఈ బీరువా నిండిందే తప్ప నా కూతురు మాత్రం ఇంతవరకు నా కంటికి కనిపించలేదు. ఇప్పుడు నువ్వు నాకు మాట ఇచ్చాక ధైర్యం వచ్చిందమ్మా. అందుకే నిన్నొక సాయం అడుగుదాం అనుకుంటున్నాను. సాయం కాదు ఫ్రెండ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఇది ఈ సంవత్సరం శ్రీరామనవమి పండక్కి తన కోసం కొని ఎలాగైనా ఇవ్వాలనుకున్నానమ్మా. కానీ అనుకోని కారణాల వల్ల ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఈ డ్రెస్ నా కూతురికిచ్చి తను వేసుకునేలా చేయాలి. నేను నా కూతుర్ని చూసినప్పుడు నేను కొన్న బట్టల్లో నా కూతురు నాకు కనిపిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్, తప్పకుండా ఇది భూమికిచ్చి ఈ డ్రెస్ వేయించి తనకి ఫోటో తీసి ఆ ఫోటో నీకు చూపిస్తాను. అదేంటమ్మా, ఫోటో చూపిస్తావా? అంటే నా భూమిని నా దగ్గరికి తీసుకురావా? తను నాతో కలుపుతా అన్నావు కదా. మీ ఇద్దరిని విడదీస్తానని కూడా నేను ఎప్పుడూ చెప్పట్లేదు. కానీ వెంటనే నీ దగ్గరికి తీసుకొస్తే ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి? మీ నాన్నని చెప్తానమ్మా. ఇన్నాళ్ళు నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశానని చెప్తానమ్మా. నువ్వు నీ కన్న తండ్రికి
ఇన్నాళ్ళకి ఎదురుపడ్డావని చెప్తానమ్మా. నా ప్రేమ మొత్తాన్ని నా కూతురుతో పంచుకుంటానమ్మా. చూడు ఫ్రెండ్, భూమిని ఎలా పెంచారు అని నువ్వే భయపడుతున్నావు. మరిప్పుడు నేను తీసుకురాగానే నువ్వు చెప్పిన మాటలన్నీ భూమి నమ్ముతుందా? పొరపాటున తను నమ్మకపోతే, నీకు తనకి ఏ సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతే? అమ్మో, నా గుండె ఆగిపోతుందమ్మా. అదే నా చివరి క్షణం అవుతుంది. అందుకే ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ముందు భూమికి ప్రపంచాన్ని పరిచయం చేయాలి. అన్ని విషయాలు తనకి తెలిసేలా చేయాలి. దేనికి భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండేలా మార్చాలి. అప్పుడు తన తండ్రి ఒకరున్నారని, తన కోసం ఎదురు చూస్తున్నారని మీ గురించి చెప్పాలి. ఆ రోజు అర్థం చేసుకున్న భూమి నీ ముందుకు వస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంకా పెరుగుతుంది. అంతేకాని తొందరపడితే మొదటికి మోసం వచ్చేస్తుంది. చిన్నదానివైనా చాలా పెద్ద విషయం చెప్పావమ్మా. కూతురుని చూడాలన్న ఆశతో నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు. పోనీ నువ్వు నా కూతురు కాదని చెప్పకపోయినా కనీసం నా కళ్ళ ముందుకు తీసుకురామ్మా. దాన్ని కళ్ళారా చూసుకోవాలని, మనసారా మాట్లాడాలని ఈ తండ్రి గుండె తప్పిస్తుంది. తప్పకుండా తీసుకొస్తాను, కానీ కాస్త సమయం కావాలి. ఫోటోని మాత్రం వెంటనే చూపిస్తాను. అది కూడా ఈ డ్రెస్లోనే చూపిస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం వెళ్ళొస్తాను ఫ్రెండ్. అమ్మా, ఏం చేస్తున్నావు? ఎందుకింత ఆవేశం? ఈ మాట నన్ను అడుగుతున్నావా? అసలు నీ చేతకానితనం వల్లే కదా ఇదంతా జరిగింది. నానమ్మ, నా ముందు డాడీని ఎవరైనా అంటే నేను తట్టుకోలేను. నీకు మీ నాన్న అంటే ఎంత అభిమానం ఉందో నాకు నా కొడుకంటే అంతకు మించిన ప్రేమ ఉంది. కానీ అన్నింటినీ మించిన పగ కూడా ఉంది. 2 దశాబ్దాలుగా బయట ప్రపంచాన్ని చూడకుండా 4 గోడల మధ్య బందీగా నాకు నేను శిక్ష విధించుకుని బ్రతుకుతున్నది ఎందుకో తెలుసా? ఆ బొబ్బిలి కుటుంబం మీద పగ సాధించడానికి. అదే జరగని రోజు ఇన్నాళ్ల నా ప్రయత్నం వృధా అవుతుంది. నేను బతికిన బతుకంటే నాకు అసహ్యం వేస్తోంది. నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదమ్మా. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా అలా మాట్లాడడానికి సిగ్గులేదా? బొబ్బిలి వంశం ఆడపిల్లని మార్చమని ఒక పూజారి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చారు. మీరు ఏమీ చేయలేకపోయారంటే ఇంతకన్నా పరువు తక్కువ ఇంకోటి ఉంటుందా? ఆ ఇంటి పరువు పోవడమే కదా నానమ్మ నీకు కావాల్సింది. మరెందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఆ ఇంటి పరువు రోడ్డు పాలైతే పండగ చేసుకునేది నేనే. కానీ తీసుకొచ్చింది జానకిని. కంటిలో నలుసులా, కాలిలో ముల్లులా ఉన్న జానకి ఇప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టింది. భూమికి అక్కగా అవతారం ఎత్తింది. జానకి తలుచుకుందంటే ఏదైనా చేయగలదని ఎన్నోసార్లు నిరూపించింది. అనుకున్నట్టే భూమిలో మార్పొస్తే, తను జానకిలా మారితే ఇక పెళ్లిని ఎవరు ఆపుతారు? భగవంతుడి అనుగ్రహం బొబ్బిలి వంశందవుతుంది. జనబలం ఆ ఇంటికి కంచుకోటలా ఉంది. దానికి తోడు ఆ జానకి కూడా చెయ్యి కలిపింది అంటే అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ నా శవయాత్రకి మీరు సిద్ధం కావాల్సి ఉంటుంది. నానమ్మ ప్లీజ్ అలా మాట్లాడద్దు. నువ్వు పాతకాలం దానివి కాబట్టి నీకు నువ్వు కట్టడి చేసుకుని ఈ ఇంట్లో ఉంటూ ఆ ఇంట్లో పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావు. కానీ జనరేషన్ మారింది నానమ్మ. ఇది AI యుగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ జనాల్ని మాయం చేస్తున్నారు. అలాంటిది భూమిని మేమేమీ చేయలేము అని నువ్వెలా అనుకుంటున్నావు నానమ్మా? అవునమ్మా, నా కూతురు కుముద తలుచుకుంటే ఏదైనా చేయగలదు. నా మనవరాలి మీద నాకు ఆ నమ్మకం ఉందిరా. ఆ ఇంట్లో పుట్టినా, ఆ రుద్రాణి చేతుల్లో పెరిగినా
మన రక్తం ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఆ బొబ్బిలి వంశం మీద పగ సాధించాలనే తపన తనకుంటుంది. కాని ఒక సాధారణ పూజారింట్లో పుట్టిన పిల్లకి ఆ పౌరుషం ఎలా వచ్చింది? రాణి రుద్రమదేవిలా ఎలా మారింది? అలాంటి అమ్మాయి బొబ్బిలి వారసురాలికి అక్కగా మారింది. అందుకే చిన్నగా అనుమానించాల్సొస్తోంది. ఏం జరిగినా మన మంచి కోసమే జరిగింది నాన్నమ్మ. బయట నుంచి తీసుకొచ్చిన అమ్మాయి వల్ల భూమికి ప్రమాదం అని నేను నిరూపిస్తాను. ఇక నుంచి ఆ జానికి చేసే ప్రతి ప్రయత్నానికి నేను అడ్డుపడతాను. తను మా ఇంటికి చెడు చేస్తుందని అందరి ముందు నిరూపించి జానికి వల్ల ఇదంతా జరిగిందని ఇక మీదట ఆ ఇంటి గుమ్మం తొక్కనివ్వకుండా చేస్తాను. దీంతో భూమి మరింత కుమిలిపోతుంది. ఈ మధ్యలోనే బావని నా వైపుకు తిప్పుకొని తాళి కట్టించుకుంటాను. బొబ్బిలి వంశంలో కోడలుగా అడుగుపెట్టి మన వంశం తాలూకు పగని అప్పుడు తీర్చుకుంటాను. ఇది నేను నీకిస్తున్న మాట నానమ్మ. దీనికెవరు అడ్డుపడినా అటు జానికైనా ఇటు మా అమ్మైనా నాకు శత్రువులే అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు నానమ్మ. చూసావా అమ్మా, నా కూతురు వేసిన కొత్త ఎత్తు వల్ల ఈ కథ ఎలాంటి మలుపు తిరగబోతుందో నువ్వే చూస్తావు. కల్లో కనిపిస్తున్న అమ్మాయి గురించి నువ్వు వెతుకుతున్నావు కదా, తను ఎక్కడుందో తెలిస్తేనే కదా ఎవరినైనా అడిగి సాయం తీసుకోవడానికి. తను ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఉంది, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంది. ఎందుకంటే తను ఎన్నిసార్లు నా కల్లో కనిపించినా అదంతా మనకి బాగా తెలిసిన ప్రాంతంలో ఉన్న మనిషిలాగే అనిపిస్తుందిరా. కానీ ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. హోస్ అంతేనా? ఇక నీ ఊహా సుందరి మరింటి ముందుకు వచ్చేస్తుంది. ఎలా? అదే బ్రో, జానకి. తన సాయం తీసుకున్నావు అనుకో, అదే జరిగిపోతుంది. ఏమైంది? ఎందుకు ఇతను కొడుతున్నావు? వీడు మా ఊళ్ళో ఒక అమ్మాయిని వెతుకుతున్నాడంట. తను తెల్లగా చామంచాయగా ఉంటుందంట. పైగా నీకు ఊళ్ళో అందరూ తెలుసు కదా, నాకు తనెవరో చూపించమని నన్నే అడుగుతున్నాడు.